వాళ్లంతా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే మృత్యువు కబళించింది. నిద్రలోనే 9 మంది ప్రాణాలు విడిచారు. అల్లూరు జిల్లాలో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది ప్రయాణికులు ఈ నెల 6న రాత్రి 9 గంటలకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం బయలుదేరారు. 2 డ్రైవర్లు మధు, ప్రసాద్, టూర్ ఆపరేటర్ వజ్రం, కుక్ దొరబాబు సహా మొత్తం 36 మంది చిత్తూరులోని మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన ఏపీ 39 UM 6543 బస్సులో బయలుదేరారు. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న తర్వాత అరకు నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి ప్రయాణమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లు ఘాట్ రోడ్పై వెళ్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురై 30 అడుగుల లోతులో పడిపోయింది. ఘాట్ రోడ్డు మూల మలుపులు ప్రమాదకరంగా ఉండడం, అతి వేగానికి తోడు కొండ ప్రాంతంలో పొగమంచు భారీగా కమ్ముకోవడంతో ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన 108 ద్వారా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఒకరు వదిలి ఒకరు ఉండలాగున్నావు నాన్న. ఎవరు లేరు నాయన. మనశ్శాంతి కోసం వచ్చినామన్నా, గుడికి మనశ్శాంతి కోసం వచ్చినాము. ఒకరు అన్ని సార్, అమరావతి, మంగళగిరి, కోటప్పకొండ, ద్వారకా, తిరుమల, విజయవాడ, భీమవరము, పాలకొల్లు, సామర్లకోట, దాక్షారామము, అంతర్వేది, ఇది అరకులో ఇల్లు, అరసోలి సూర్యదేవుల ఇల్లు, శ్రీకూర్మము, చిత్తూరు నుంచి మొత్తం ఆంధ్రలోని దేవస్థానాలు సార్. ఇది అనుకోకుండా ఇది భద్రాచలం అంటే సరే అనేసి రాత్రి పర్మిట్ కట్టి తీసుకుని వస్తూ ఉంటాం. ఒక్క భద్రత చూసుకుని మళ్ళీ ఇట్టే రిటర్న్ కావాలనేసి అది నేను కింద వెనకాల ఉండే సార్. నేను డ్రైవర్కి చెప్పిగానే పక్కనే కూర్చొని ఉంది. కడాన వాడు వచ్చి 3:30కు ఎప్పుడు పడుకోపోనా అన్నాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఘాట్ రోడ్లో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. విజువల్స్ చూస్తుంటే బస్సు మొత్తం బోల్తా పడి కనిపిస్తోంది. చాలా మంది ప్రయాణికులు ఊపిరాడక చనిపోయారు. ఒకరిపై ఒకరు పడడంతో పాటు బస్సు బరువు కూడా ప్రమాదానికి కారణంగా మారింది. మరోవైపు ప్రమాద ఘటన తర్వాత చాలాసేపు వారికి సహాయ కార్యక్రమాలు అందలేదని తెలుస్తోంది. దీనికి కారణం అనేక విషయాలు. ప్రమాద స్థలం దట్టమైన అడవి కావడంతో చలి భారీగా ఉంది. దీంతో క్షతగాత్రులంతా వణికిపోయారు. దాదాపు గంటన్నర తర్వాత కానీ సహాయక చర్యలు అందలేదు. సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో 108 కూడా సమాచారం ఆలస్యంగా అందినట్టు తెలుస్తోంది. దట్టమైన పొగమంచుతో దారి కనిపించకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారని, ఘాట్ రోడ్లో జర్నీ డ్రైవర్కు కొత్త కావడం వల్లే బోల్తా కొట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతులంతా చిత్తూరు, బెంగళూరు వాళ్లే అని తెలుస్తోంది. శ్రీకూర్మం నుంచి భద్రాచలం వరకు పుణ్యక్షేత్రాలు కవర్ చేసేలా ప్రైవేట్ ట్రావెల్స్లో టూర్కి భక్తులు బయలుదేరినట్టు తెలుస్తోంది. బస్సులో బెంగళూరుకు చెందిన వాళ్లు 12 మంది, చిత్తూరు వాళ్లు 24 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్లీ మార్నింగ్ మన అరకు వ్యాలీ చూసుకొని మారేడుమిల్లి ద్వారా టువర్డ్స్ భద్రాచలం వచ్చిన బండి ఇది చింతూరు నుంచి చిత్తూరు బేస్డ్ ఒక ట్రావెల్స్ ప్రైవేట్ బస్ని అక్కడ ఉన్న లోకల్ ఆర్గనైజర్స్ హైర్ చేసుకొని దాంట్లో ఒక 35 మంది, దాంట్లో 2 ఒక డ్రైవర్ అండ్ కండక్టర్ కాకుండా మిగిలిన కుక్ అండ్ అదర్ ఆర్గనైజర్ ఒకరు, ప్లస్ అరౌండ్ 35 అదర్ పీపుల్, మొత్తం కలిపి 37 మంది దీంట్లో ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇక్కడ ఉంటున్న విక్టిమ్స్తో మాట్లాడుతున్నప్పుడు మార్నింగ్ 4 గంటల నుంచి 4:30 గంటల మధ్యలో
ఈ టర్నింగ్లో ఆ దింపలో ఏకి బండికి దిక్కినప్పుడు కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యి బండి ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి కింద ఉన్న రోడ్ మీద పడింది. అంటే ఇట్స్ హెయిర్ పిన్ బెండ్లో ఒక బెండ్ నుంచి కింద బెండ్ పైన పడింది. పడినప్పుడు వెనకాల రివర్స్లో పడిన వలన ఐ థింక్ ఒకరి మీద ఒకరు పడిపోవడము, కానీ ఆ విషయంలో ఒక 9 మెంబర్స్ అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ బాడీస్ అనేది కూడా ఇప్పుడు సిహెచ్సి చింతూరులో ఉన్నాయి. మిగిలిన విక్టిమ్స్ అందరినీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఉన్నత చికిత్స కోసం ఒక వ్యక్తిని అక్కడ భద్రాచలంకి పంపించడం జరిగింది. అల్లూరు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడ్డవారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అల్లూరు జిల్లా బస్సు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతిపై విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మారేడుమిల్లి ప్రమాద స్థలంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అతివేగం, పొగమంచు వెరసి 9 మంది ప్రాణాలు పోయాయి. తీర్థయాత్రల కోసం బయలుదేరిన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయాణికుల బస్సు ఎలా వచ్చింది, ప్రమాదానికి ఎలా గురైందో మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ వివరిస్తారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఇవాళ తెల్లవారుజామున 3:30కు ప్రమాదానికి గురైన బస్సు ఇది. ఈ బస్సు విఘ్నేశ్వర ట్రావెల్స్కి చెందిన, చిత్తూరు జిల్లా విఘ్నేశ్వర ట్రావెల్స్కి చెందిన బస్సు ఇది. మారేడుమిల్లి నుంచి బయలుదేరి ఘాట్ రోడ్లో తెల్లవారుజామున అసలు విజిబిలిటీ కూడా సరిగా లేని పరిస్థితుల్లో ఈ బస్సు అయితే ట్రావెల్ చేసింది. అయితే రోడ్డు మీద ఘాటి దిగే సమయంలో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అక్కడ డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. అధికారులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇది పడిన విధానం కూడా ఒక్కసారిగా అదుపు తప్పి ఒక రోడ్ నుంచి, ఇది హెయిర్ పిన్ కర్వ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి మారేడుమిల్లి ఘాట్ రోడ్లో. అయితే మారేడుమిల్లి నుంచి చింతూరుకు చేరుకునే సమయంలో దాదాపు 30-35 కిలోమీటర్ల మీద ఇదే ఎక్కడ చూసినా సరే దాదాపు హెయిర్ పిన్ కర్వ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఆ తిరిగే ప్రదేశంలో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. ఒక రోడ్డు మీద నుంచి, పై రోడ్డు మీద నుంచి ఒక్కసారిగా బోల్తా పడి బస్సు కిందకు పడింది. బస్సు పడిన విధానం కూడా చూస్తే చాలామంది తీవ్రంగా గాయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా బోల్తా పడింది. ఇక్కడ ఎక్కడ చూసినా సరే వాళ్ళు వదిలేసిన సామాన్లు, బస్సులో ఉన్న సామాన్లు అన్నీ కూడా చెల్లా చెదురుగా కింద అయితే పడిపోయి కొన్ని రక్తపు మరకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కసారిగా ఇందులోంచి జారిపోయి కూడా తలకిందులుగా పట్టడం వల్ల ఎక్కువగా తీవ్రంగా దెబ్బలు తిని చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కిందికి జారిపోయే పరిస్థితి ఎక్కువ. ఎందుకంటే దాదాపు 30 ఫీట్ 30 అడుగులు దిగువకు ఈ రోడ్డు ఉంది. ఇక్కడ సీట్లు పూర్తిగా తలకిందులుగా మారిపోయినాయి. దాంతో తలకిందులుగా అయ్యి జారిపోయి కింద విండోస్ కూడా చాలా పెద్దవి, అందులోంచి కూడా పడిపోయే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 4 పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉంది ఈ ఘటనకు సంబంధించి. సంఘటనా స్థలం అయితే ఆహాకారాలతో నిండిపోయిందని చెప్పాలి. తెల్లవారుజామున అయితే భయానకమైన వాతావరణం ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. చూస్తున్నాము మొత్తం ఇతర ప్రాంతాల నుంచి ఇంకా భద్రాచలంలో రాములవారిని దర్శించుకుని చిత్తూరు వెళ్ళిపోయే క్రమంలో ఉన్నారు. వాళ్ళ సామాన్లు కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగి అక్కడ సేకరించుకున్న వస్తువులన్నీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అన్నీ కూడా చెల్లా చెదిరే చిందరవందరగా కింద పడిపోయినాయి. మరోవైపు ఈ బస్సు వాలిపోయి, సాధారణంగా బస్సు కాస్త ఒరిగిపోయి ఉంటే ఈ ప్రమాదం చాలా వరకు తప్పేదేమో. కానీ ఇక్కడ పూర్తిగా తలకిందులై మధ్యలో 2 పల్టీలు కొట్టి మరి చెట్లు అడ్డంగా రావటం వల్ల, పై రోడ్డు నుంచి కింద రోడ్డుకి మధ్యలో చెట్లు ఉండటం వల్ల ఆ చెట్ల మధ్యన ఇరుక్కుని బస్సు నిలిచిపోవడం జరిగింది. అప్పటికే సంఘటనా స్థలంలోనే 9 మంది చనిపోయారని అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఘటన అయితే చాలా భయానకంగా ఉంది. కేవలం తెల్లవారుజామున విజిబిలిటీ సరిగ్గా లేని పరిస్థితుల్లో డ్రైవర్ తప్పిదం వల్ల, కరువు తీసుకునే నేపథ్యంలో డ్రైవర్ బస్సు మీద పూర్తి అదుపు చూపించకపోవడంతో, కంట్రోల్ చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టయితే తెలుస్తుంది. ఘటనకు సంబంధించి దారుణమైన ఘటనగా చెప్తున్నారు. సాధారణంగా ఈ రోడ్లో ప్రమాదాలు సంభవించడం పరిపాటి అయినా సరే ఇంత పెద్ద బస్సు ఒకసారిగా తిరగబడిపోవడం అనేది ఈ మధ్యకాలం ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా విషాదకరమైన ఘటనగా స్థానికులు చెప్తున్నారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ నుంచి విడిజస్ట్ మల్టికల్స్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.
మరోవైపు అల్లూరు జిల్లా చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఘాట్ రోడ్డు మలుపులు తిరిగి ఉండడంతో దానిని డ్రైవర్ అంచనా వేయలేకపోయాడని బస్సులోని ప్రయాణికులు చెప్తున్నారు. సెకండ్ల వ్యవధిలోనే లోయలో పడిపోయామన్నారు. కళ్ల ముందే ఆత్మీయులను కోల్పోయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి ఏదైతే విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ఉందో ఆ బస్సు నడిపిన డ్రైవర్లో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం అయితే చింతూరు ఏరియా ఆసుపత్రిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఏమంటే ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అతను ఇంకో డ్రైవర్ బండి తోలుతున్నాడు అండి. ఆయన పేరు మధు అండి. మధు తోలుతున్నాడు. నేను జస్ట్ ఒక 10 నిమిషాల ముందు వాష్రూమ్ నిలిపెట్టి అప్పుడు లేచాను. కూర్చొని నేను ఇచ్చి 1 అవర్ నేను జస్ట్ 1 అవర్ అయిందండి ఇచ్చే. జగంపేటలో ఇచ్చానండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారండి. ఉన్నది ఇది చేసుకునేసి ఆ బండి ఇచ్చిన జస్ట్ వాష్రూమ్ నిలబెట్టినప్పుడు లేసి కూర్చున్నానండి. జస్ట్ చేసుకున్నప్పుడు బండి నిల్లేదంటా ఉన్నాడు. అంతే అండి. అప్పటికే అప్సైడ్ అయిపోయిందండి బండి. ఇప్పుడు ఘాట్ రోడ్లో నడపడం కానీ ఆ విధంగా ఎక్స్పీరియన్స్ ఆయన ఉందండి ఎక్స్పీరియన్స్. ఈ ఫీల్డ్లో 10 ఏళ్ళ పైన నుంచి ఉన్నాడు. మరి ఘాట్ రోడ్ మీద ఈ డ్రైవింగ్ కానీ అక్కడ మలుపు తిప్పే దగ్గర అంచనా ఏమి లేకపోయారా? ఏం జరిగింది అక్కడ? నాకు అంత తెలివిగా నేను లేదండి, నిద్రమత్తులో ఉన్నానండి. ప్రమాదం జరిగిన వెంటనే మెలకు వచ్చేసింది? లేదు, నేను జరిగిన ఒక 5 నిమిషాలకి నేను బయటపడినానండి. ఎలా వచ్చారు? బయటకు వచ్చారు? అప్పటికి తిరగబడిపోయారు? నేను బస్సుకు బయటపడిపోయానండి. బయటపడి లేచి చూస్తే నా చెయ్యి ఇరిగిపోయింది. తర్వాత లేచి వచ్చి ఒక 4 5 అద్దాలు పాల్గొట్టి ఒకరిని 2 సేవ్ చేశాను ఒక చేత్తోనే. చెయ్యి ఇరిగిపోయిన దానివల్ల నా వల్ల కావట్లేదు. అంత మాత్రం జరిగింది. మళ్ళీ వీళ్ళు వచ్చి అడుక్కుంటా అంటే ఎవరు సహాయం చేయలేదు. మళ్ళీ ఒక బస్సు వచ్చి దాంట్లో ఉన్న ఒక 4-5 మంది వచ్చి సహాయం లో ఉన్న డ్రైవర్ పరిస్థితి ఏంటి? అతనికి కూడా దెబ్బలు తగిలినాయండి. అక్కడ లోపల ఉన్నానండి. నాకు చెయ్యి మాత్రం జరిగింది. ఎంత పెద్ద ప్రమాదం జరిగింది ఒక్కసారిగా. ఆ ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఏం జరిగింది? మీరు ఎలా ఉన్నారు సార్? నేను బండ్లో వెనక ముందు డ్రైవర్తో హెల్ప్గా రాత్రి పూట కదా కూర్చుంటా వస్తున్నాయి. 3-3:30 అయింది. ఈయన పోనా అన్నాడు లోపలికి. నేను పోలేకున్నా వీళ్ళు బయట పక్కన కూర్చొని వాడి సజెషన్ ఇస్తూ ఉన్నాడు. ఆ సమయానికి బయట పోతానే నేను వెనకాల పోయి కూర్చున్నాను. కూర్చున్న 10 నిమిషాలకి బండి ఇట్లా వాడిని రే అంటూ ఉంటాను. టమాని బాల్ట పడిపోయింది సార్. మొదట నేను పడినాను. నా కింద నా పైన 3 పడినారు సార్. ఆ 3 ఒక మాట గీట ఏం లేదు, అట్టట్టే ప్రాణం పోయింది. బండి అదుపు తప్పింది. ఎందుకంటే హెవీ స్పీడ్ అయిపోయింది బండి. స్పీడ్ అయిపోయింది. డౌన్ హెవీ స్పీడ్ వాళ్ళు ఏమైనా నోటలు చేశాడో ఏమో తెలియదు. హెవీ స్పీడ్లో మూవ్ అయిపోతుంది. ఆ సమయంలో బండి చాలా స్పీడ్గా అయితే కిందకి హెవీ స్పీడ్ సార్. ఒక రౌండ్ తిప్పాడు. 2వ రౌండ్కు ఆయన వల్ల హెవీ స్పీడ్ కదా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలు చూద్దామని బయలుదేరిన మొత్తం అందరూ కూడా ఇలా ప్రాణాలు కోల్పోవటం అయితే దారుణం అని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిర్వాహకులు కానీ డ్రైవర్ కానీ అసలు ఏం జరిగిందో తెలియదు. ఖచ్చితంగా ఏ సమయానికి ఆ సమయానికి ఏం జరిగిందో తెలియదని ఒక డ్రైవర్ చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఓవర్ స్పీడ్తో డ్రైవర్ బండిని తీసుకురాకపోవడంతోనే అదుపులోకి రాక బండి పల్టీలు కొట్టిందని అందులో ప్రత్యక్ష సాక్షులే చెప్తున్నారు. చింతూరు నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. అల్లూరు జిల్లా చింతూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలమనేరుకు చెందిన శివశంకర్ రెడ్డి, సునంద మరణించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో తమలపాకల వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ప్రధానంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు 5 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలమనేరు పట్టణానికి సంబంధించి మునినారాయణ శెట్టి నగర్కు చెందినటువంటి శివశంకర్ రెడ్డి, సునంద దంపతులు ఇదే ఇంట్లో ఉంటూ వారంతా కూడా ఈ నెల 6వ తారీఖు నాడు చిత్తూరు నుంచి విఘ్నేశ్వర ట్రావెల్స్కి సంబంధించినటువంటి వాహనంలో వీరు తీర్థయాత్రలకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఈ ఇంట్లోనే వారు ఉండేవారు. శివశంకర్ రెడ్డి, సునంద దంపతుల నివాసం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క సంఘటన ప్రాంతంలో జరిగినటువంటి ప్రాథమిక వివరాలన్నీ కూడా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారి యొక్క సునంద, శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి సోదరి మనకి రెడ్డి రాధ అందుబాటులో ఉన్నారు. అమ్మ, జరిగిన విషయాన్ని మీకు ఎప్పుడు చెప్పున్నారు? అసలు ఏం జరిగిందమ్మా? సార్, నాకైతే 10:30 తెలిసింది సార్.
చనిపోయినట్టు తెలిసింది నాకు 10:30కి. కానీ నాకు డౌట్ ఎప్పుడు వచ్చిందంటే 9ంటికి నా చిన్న కొడుకు ఫోన్ చేశాడు. మామ వాళ్ళు మాకందరికీ ఆ అబ్బాయి కూడా బెంగళూరులో ఉన్నాడు సార్. తనకు తెలుసు వాళ్ళు వెళ్ళారు అని. భద్రాచలం వెళ్ళారా అన్నాడు. లేదు నాకు చెప్పింది ఓన్లీ ఆంధ్ర టూర్ అన్నారు. నాకు తెలియదు భద్రాచలం వెళ్ళారా లేదా అని అన్నాను. నా కొడుకు ఒకసారి మా అమ్మకు ఫోన్ చేయమ్మా అన్నాడు. 2 నెంబర్లు ఉన్నాయి సార్ మా తమ్మునివి. ఆ 2ంటికి చేశాను. ఒకటైతే స్విచ్డ్ ఆఫ్, ఇంకోటి నాట్ రీచబుల్ అని వస్తూ ఉంది. చెప్పాను సార్ నేను. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నా చిన్న కొడుకు అప్పటికే తెలిసిపోయింది విషయము. ఇంక నేను టెన్షన్ పడతానని చెప్పి ఎక్కడున్నావు అని అడిగాడు. స్కూల్లో ఉన్నాను అన్నాను. నాకు చెప్పలేదు సార్. అది వేరే బస్సు లాగా ఉంటుందేమో, ఏదో లోయలో పడింది, అది వేరే బస్సు ఉంటుంది అని చెప్పాడు సార్. మళ్ళీ నేను క్లాస్లో ఉన్నాను సార్, 8th క్లాస్లో ఉన్నాను. అప్పుడు ఫోన్ వచ్చింది. మా పిన్ని కొడుకు ఫోన్ చేశాడు. అక్క ఇట్లా ఇద్దరు చనిపోయినారక్క అని చెప్పినాడు. నాకు ఎంతో నా వల్ల కాలేదు. ఆ అబ్బాయి కొడుకు వచ్చి ఇప్పుడు BDS థర్డ్ ఇయర్. ఇప్పుడు వాడిని ఎట్లా ఓదార్చాలి అర్థం కావడం లేదు. మరి ఇది చాలా కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. శివశంకర్ రెడ్డి, సునంద లేరన్నటువంటి తమ్ముడు, మరదలు లేరన్నటువంటి చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి ఇంద్రాణిని ఓదారుస్తూ సోదరి రెడ్డి రాధ చాలా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, పలమనేరు నుంచి. ఛాన్స్ దొరికితే చాలు ఎవరైనా సరే షార్ట్ కట్ కోసం ఎదురు చూస్తారు. టైం కలిసి వస్తుంది, ఫ్యూయల్ తగ్గుతుంది, తొందరగా వెళ్ళిపోతాం అనే ఆలోచనలతో చాలామంది ప్రమాదం అని తెలిసినా తక్కువ దూరం ఉండే మార్గంలో వెళ్తారు. రోడ్డు సరిగా లేదని తెలిసినా, ప్రమాదాలకు ఆస్కారం ఉందనే హెచ్చరికలు ఉన్నా కూడా పట్టించుకోరు. కానీ ఆ నిర్లక్ష్యమే తమ పాలిట మృత్యువుగా మారుతుందని చాలామంది ఊహించలేరు. తాజాగా మారేడుమిల్లి వద్ద జరిగిన ప్రమాదానికి కూడా షార్ట్ కట్ రూట్ ఎంచుకోవడమే కారణమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్న వారు అరకు నుంచి భద్రాచలం రామయ్య దర్శనానికి బయలుదేరారు. రాత్రిపూట ప్రయాణం ప్రారంభించిన వీరు విశాఖపట్నం, రాజమహేంద్రవరం మీదుగా భద్రాచలం వెళ్లడం చాలా సేఫ్. జాతీయ రహదారి కావడం ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ఈ రూట్లో అరకు నుంచి భద్రాచలానికి 505 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. కానీ బస్సు ఆ రూట్ కాకుండా లంబసింగి, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ రూట్లో వెళ్లడం వల్ల దూరం తగ్గుతుందని భావించారు. ఈ రూట్లో భద్రాచలం వెళ్లేందుకు 401 కిలోమీటర్ల దూరానికి 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. వాస్తవానికి ఈ 2 రూట్లలో పెద్దగా డిఫరెన్స్ కూడా లేదు. 100 కిలోమీటర్ల దూరానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే తేడా. అదే విశాఖ, రాజమహేంద్రవరం రూట్లో కనుక వెళ్లి ఉంటే ఈ ప్రమాదమే జరిగి ఉండేది కాదు. జాతీయ రహదారి రూట్ని మార్చుకుని ప్రమాదకరమైన ఘాట్ రోడ్ దారిలో వెళ్లడం వల్ల 9 మంది ప్రాణాలు పోవడంతో పాటు చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఈ షార్ట్ కట్ నిర్ణయానికి తోడు ఆ రూట్పై డ్రైవర్కు అవగాహన లేకపోవడం, అతి వేగం, దట్టమైన పొగమంచు అన్నీ కలిపి ప్రమాదానికి కారణమయ్యాయి. సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు షార్ట్కట్లో వెళ్లి చాలామంది డబ్బులు పోగొట్టుకోవడం మనం చూసాం. తొందరగా వెళ్లేందుకు ట్రావెల్స్ డ్రైవర్ ఎంచుకున్న ఈ షార్ట్కట్ వల్ల 9 కుటుంబాలు తమ వారిని కోల్పోయాయి. తీవ్ర గాయాల పాలైన ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుకే ఆలస్యమైనా సరే ఎప్పుడూ సేఫ్ జర్నీనే ఎంచుకోవాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు పదే పదే చెప్తుంటారు. సో బీ కేర్ఫుల్.